Good morning. Yeah. In today's session, today's class, then we are going to discuss famous personalities of the Indian national movement, part 4. చెప్పుకున్నాం మనం మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ఈ సెకండ్ యూనిట్ 6th క్లాస్ ఎంట్రన్స్ కి మనకి ఏదైతే ఉందో ఈ మన జనరల్ నాలెడ్జ్ లో సెకండ్ యూనిట్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో 3 పార్ట్స్ ఫినిష్ చేసుకున్నాం. ఇది 4th పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. మనం 4th పార్ట్ లో ఉన్నాం. ఓకే, 4th పార్ట్ లో మనం 4th అండ్ 5th ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ తోటి సెకండ్ యూనిట్ ఫినిష్ అవుతుంది మనకి. సో మనం ఐఎమ్ స్టార్టింగ్ పార్ట్ 4. ఓకే, కొంతమంది లీడర్స్ చూద్దాం. రామ్ ప్రసాద్ బిస్మిల్. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఈయన 1897లో పుట్టడం జరిగింది. ఇక్కడ కాకోరీ కాన్స్పిరసీ మనం చెప్పుకున్నాం కదా నిన్న లాస్ట్ పార్ట్ 3లో మనం కాకోరీ కాన్స్పిరసీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకున్నాం. కాకోరీ కాన్స్పిరసీ ఇస్ అ ట్రైన్ రాబరీ అన్నమాట. ఆ ట్రైన్ రాబరీలో ఉన్న గ్రూప్ లో ఇతను కూడా ఉన్నాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా ఆ గ్రూప్ లో ఉన్నాడు అనమాట. సో హీ వాజ్ అన్ ఇండియన్ రెవల్యూషనరీ who participated in a Manipuri conspiracy of 1918. 1918లో జరిగిన మణిపూరి కాన్స్పిరసీలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ కాకోరీ కాన్స్పిరసీ ఆఫ్ 1925. మనం కాకోరీ కాన్స్పిరసీ గురించి మాట్లాడుకున్నాం. ట్రైన్ రాబరీ జరిగిందని, దాన్ని ద హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వీళ్ళు దాన్ని టర్న్ చేశారని కూడా చెప్పుకున్నాం నిన్న. చాలా మంది లీడర్ల గురించి కూడా మాట్లాడాం నిన్నటి సెషన్ లో. ఇది 1925లో జరిగింది కాకోరీ కాన్స్పిరసీ. సో ఇక్కడ అండ్ స్ట్రగుల్డ్ అగైన్స్ట్ బ్రిటిష్ ఇంపీరియలిజం కి అగైన్స్ట్ గా, బ్రిటిష్ రూలింగ్ కి అగైన్స్ట్ గా, బ్రిటిష్ సావర్నిటీకి అగైన్స్ట్ గా ఫైట్ చేసిన లీడర్స్ లో ఈయన కూడా ఒకరు అనమాట. Bismil has hanged on 1927. 1927 డిసెంబర్ 19న ఇతన్ని హ్యాంగ్ చేయడం జరిగింది బై బ్రిటిష్ ఫర్ హిజ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్. విప్లవాత్మకమైన ఇతని చర్యలతోటి ఏం చేశారు అంటే ఇతన్ని హ్యాంగ్ చేయడం జరిగింది, ఉరి తీయడం జరిగింది. ఇప్పుడు 1927లో వాళ్ళకి అగైనెస్ట్ గా వర్క్ చేస్తున్నాడు అనేసి బ్రిటిషర్స్ హ్యాంగ్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ being a freedom fighter, he was a patriotic poet. మంచి పోయిట్ కూడా, patriotic poet అంటే ఎవరు? దేశభక్తి గురించి పద్యాలు రాయడం అనమాట. మంచి రైటర్, మంచి పోయిట్ అనమాట, patriotic poet. And wrote in Hindi and Urdu using pen name as రామ్ అనే పెన్ నేమ్ తోటి ఈయన బుక్స్ రాయడం జరిగింది. తర్వాత he became popular with the last name Bismil. ఈ బిస్మిల్ అనే పేరుతోటి ఈయన బాగా పాపులర్ అవడం జరిగింది. అండ్ he was associated with ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ తెలుసు కదా. ఆర్య సమాజ్ తోటి ఈయన, ఆర్య సమాజ్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి అన్నమాట. ఆర్య సమాజ్ తోటి ఇతను అసోసియేట్ అయి ఉన్నారు. ఎవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నమాట. Arya Samaj was started by Swami Dayananda Saraswati. Where he got this particular person, Ram Prasad Bismil, has got inspiration from Sacharth Prakash. This is a book anamata. Sacharth Prakash is a book written by Swami Dayananda Saraswati. Swami Dayananda Saraswati rasina book సచ్చార్థ ప్రకాష్ అనే బుక్ ఇతని బాగా ఇన్స్పైర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. హీ ఆల్సో హ్యాడ్ అ కాన్ఫిడెన్షియల్ కనెక్షన్ విత్ లాల్హర్ దయాళ్ త్రూ హిజ్ గురు స్వామి సోమదేవ్, ఏ ప్రీచర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఈయనకి ఈ స్వామి సోమదేవ్ తోటి ఈ మనకి అంటే దాన్ని ఏమంటారు, లాలాహర్ దయాల్
తోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయని అంటారు. ఈయన కూడా ఈ పర్టికులర్ పార్ట్లో వాడనమాట. ఇతనితోటి కనెక్షన్స్ ఉన్నాయని చెప్తారు. బిస్మిల్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. మనం నిన్న చెప్పుకున్నాం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ గురించి. ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో ఫౌండింగ్ మెంబర్స్ లో ఇతను కూడా ఒకడనమాట. ఫౌండింగ్ మెంబర్స్ లో ఇతను కూడా రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా ఒక అతను అనమాట. సో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ మనం నిన్న చెప్పుకున్నాం. రిపబ్లికన్ అసోసియేషన్ వాళ్ళ మెయిన్ ఏమైంది అంటే బ్రిటిష్ రూల్ ని, బ్రిటిషర్స్ ని బయటికి పంపించేయడం, బ్రిటిష్ సావర్నిటీని ఒప్పుకోకపోవడం అదనమాట. భగత్ సింగ్ ప్రైజ్డ్ హిమ్ యాజ్ అ గ్రేట్ పోయిట్ రైటర్ ఆఫ్ ఉర్దూ అండ్ హిందీ. భగత్ సింగ్ ఇతనిని మంచి పోయిట్ గా, ఉర్దూలో హిందీలో మంచి పోయిట్ గా ప్రైజ్ చేయడం కూడా జరిగింది, పొగడడం కూడా జరిగింది అనమాట. సో వెరీ స్పెషల్ పర్సన్ మనం డిస్కస్ చేసింది ఇప్పుడు. ఈయన రామ్ ప్రసాద్ బిస్మిల్. ఇతను ఫ్రీడమ్ మూమెంట్స్ లో బాగా యాక్టివ్ గా ఉన్న పర్సన్. 1897 బార్న్. 1927 లో బ్రిటిషర్స్ హ్యాంగ్ చేశారని చెప్పుకున్నా. ద రీజన్ ఈస్ దట్ హిజ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ టువర్డ్స్ అగైన్స్ట్ ద బ్రిటిష్, అది రీజన్ అని చెప్పుకున్నా. తర్వాత హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో ఫౌండింగ్ మెంబర్స్ లో ఇతను కూడా ఒకడు. ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్స్ లో ఇతను ఒకడు. తర్వాత ఈ పార్టిసిపేట్ ఇన్ కాకోరీ కాన్స్పిరసీ అని చెప్పుకున్నాం. కాకోరీ ట్రైన్ రాబరీ ఉంది కదా, దానిలో ఆ మాస్టర్ ప్లాన్ లో ఇతను కూడా ఉన్నారు. సో ఇవి మనం యాజ్ అ హోల్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గురించి డిస్కస్ చేసిన పాయింట్స్ అనమాట. దట్ ఈస్ వన్. ఓకే, సో ఇవి ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ రామ్ ప్రసాద్ బిస్మిల్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పర్సన్ గురించి నెక్స్ట్ ఫోకస్ చేద్దాం. దట్ ఈస్ రోషన్ సింగ్, ఠాకూర్ రోషన్ సింగ్ అనమాట ఇతని పేరు. ఠాకూర్ రోషన్ సింగ్, he born in 1892. Same, he passed in 1927. 1927లోనే ఇతను చనిపోవడం జరిగింది. ఇండియన్ రెవల్యూషనరీ, born in the village of Nabada of Uttar Pradesh, who was sentenced in the Bareilly shooting case during the non-cooperation movement of 1921-22. సో ఈయనని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో 1920-21 టైంలో బరేలీ షూటింగ్ కేసులో ఇతన్ని జైల్లో వేయడం జరిగింది, సెంటెన్స్ చేయడం జరిగింది అనమాట. ఎవరిని? ఠాకూర్ రోషన్ సింగ్ ని. 1921-22లో మనకి తెలుసు కదా, ఫేమస్ వన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగిందని. తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉండగా తర్వాత 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది. ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగగానే మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆపేశారనే కోపంతో వీళ్ళందరూ ఒక గ్రూప్ ని ఫామ్ చేశారని, దాన్నే హెచ్ఆర్ఏ అంటారని, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చెప్పుకున్నాం కదా, దట్స్ వన్ అనమాట. సో హీ జాయిన్డ్ ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. ఈయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో జాయిన్ అవడం జరిగింది 1924లో. ఆల్దో హీ హ్యాడ్ నాట్ టేకెన్ పార్ట్ ఇన్ కాకోరీ కాన్స్పిరసీ ఆఫ్ ఆగస్ట్ 1925. ఇతను పార్టిసిపేట్ చేయలేదు, బట్ హీ వాజ్ అరెస్టెడ్ and tried in March 1927 by the British government for a murder carried out during the Kakori train robbery. ఈయన దానిలో అటెండ్ అవ్వకపోయినా కాకోరీ రాబరీలో ఉన్నారు అనేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. He was sentenced to death along with the Ram Prasad Bismil. Ram Prasad Bismil తో పాటు ఇతను కూడా they sentenced to death అనమాట. అష్ఫకుల్లా ఖాన్ అని చెప్పుకున్నాం ఫస్ట్, అతనే కదా ఫౌండర్ హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కి ఫస్ట్ స్టార్ట్ చేసిన అతనే, ఫౌండర్ మెంబర్ అని చెప్పుకున్నాం కదా. అండ్ రాజేంద్ర లాహిరి, వాళ్ళతో పాటు ఇతను కూడా ఈ పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్,
అష్ఫకుల్లా ఖాన్, తర్వాత రాజేంద్ర లాహిరి, వీళ్ళ ముగ్గురిని ఒకేసారి సెంటెన్స్ చేసి డెత్ సెంటెన్స్ ఇచ్చేశారు అనమాట వీళ్ళకి. అంటే ఎగ్జిక్యూట్ చేసేసారు, చంపేశారు. he was executed at a Allahabad jail, and it is well documented that after his death his family had to face a social and economic hardship, including problems finding a matrimonial match for his daughters. తర్వాత ఇతని డాటర్స్ ఇతన్ని హ్యాంగ్ చేసేసిన తర్వాత ఇతని డాటర్స్ మ్యారేజ్ అవ్వకుండా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అయ్యి కూడా చాలా సఫర్ అయ్యే విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ చేయడం జరిగింది ఆ టైంలో. రోషన్ సింగ్ ఇండియన్ రెవల్యూషనరీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అఫ్జలుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, తర్వాత లాహిరి, తర్వాత ఈయన రోషన్ సింగ్, వీళ్ళ నలుగురిని ఒకేసారి హ్యాంగ్ చేయడం జరిగింది, ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. రీజన్ ఒకటే, కాకోరీ కాన్స్పిరసీలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, బ్రిటిష్ కి అగెనెస్ట్ గా వీళ్ళు రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని హ్యాండిల్ చేస్తున్నారనే రీజన్ తోటి అనమాట. దట్ ఈస్ అబౌట్ అవర్ రోషన్ సింగ్. ఓకే, కెన్ ఐ మేక్ ఎ మూవ్? నెక్స్ట్ కి వెళ్ళొచ్చా? ఇంకొక ఇంపార్టెంట్ లీడర్ చూద్దాం, జోగేష్ చంద్ర చటర్జీ. ఈయన కూడా కాకోరీ కాన్స్పిరసీలో పార్టిసిపెంట్ అనమాట. జోగేష్ చంద్ర చటర్జీ అన్నామంటే జనరల్ గా బెంగాలీ వాళ్ళు ఉంటారు, బెంగాలీ. he was born in, so he was born in 1895 and passed away in 1969. Was an Indian freedom fighter, revolutionary and a member of Rajya Sabha, MP kuda annamata. So Jogesh Chandra Chatterjee became a member of Anushilan Samiti, and he was one of the founder members of Hindustan Republican Association. ఈయన కూడా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో మెంబర్ అనమాట. ఏదైతే 1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్టార్ట్ అయిందో దానిలో ఈయన కూడా మెంబర్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫౌండర్ మెంబర్స్ మనం డిస్కస్ చేసాం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కి, దానిలో ఈయన కూడా ఒక మెంబర్. ఓకే, దట్స్ వన్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకా ఈయన గురించి డిస్కస్ చేస్తే, ఈయన హీ వాజ్ అరెస్టెడ్ సెవెరల్ టైమ్స్ ఫర్ రెవల్యూషనరీ యాక్టివిటీస్. ఈయన చాలా సార్లు అరెస్ట్ అవ్వడం జరిగింది. హీ వాజ్ ట్రైడ్ ఇన్ ద కాకోరీ కాన్స్పిరసీ కేస్ ఇన్ 1926. ఈ కాకోరీ కాన్స్పిరసీ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం కదా, కాకోరీ ట్రైన్ రాబరీ ఉంది కదా, ఆ కేసులో ఈయన ఇన్వాల్వ్ అవ్వడం, దానిలో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం, లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఎక్కువ రోజులు ఇంప్రిజన్మెంట్ కి గురి కావడం కూడా జరిగింది. తర్వాత ఈయన ఫేమస్ ఏంటి అని అంటే, హీ రోట్ 2 books అనమాట. హీ రోట్ 2 books, వెరీ ఫేమస్ బుక్స్. వన్ ఈజ్ ఇండియన్ రెవల్యూషనరీస్ ఇన్ కాన్ఫరెన్స్ ఒక బుక్. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్రీడమ్, బయోగ్రఫీ అనమాట ఇది, యాజ్ అ బయోగ్రఫీ. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకటి, ఇండియన్ రెవల్యూషనరీస్ ఇన్ కాన్ఫరెన్స్ ఉన్నాయి ఒక బుక్ ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్రీడమ్, దట్ ఈస్ అ బయోగ్రఫీ అనమాట. ఈ 2 books దాన్ని మన జోగేష్ చంద్ర చటర్జీ రాయడం జరిగింది అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ స్పెషల్ ఫ్రీడమ్ ఫైటర్. ఐఎమ్ మేకింగ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, అనీ బిసెంట్, వెరీ ఫేమస్ పర్సన్. షూర్ గా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్న పర్సన్ ఈవిడ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కూడా. అనీ బిసెంట్ గురించి మనం చదువుకున్నాం, హోమ్ రూల్ మూవ్మెంట్ చదివినప్పుడు చదివాం. ఈవిడ వెరీ స్పెషల్ పర్సన్ కింద చెప్పాలి మనం మన డిస్కషన్ లో. ఎందుకు అని అంటే, అనీ బిసెంట్ అనగానే ఇండియన్ కాదన్న ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, అంతే కదా. షీ వాజ్ అ బ్రిటిష్ సోషలిస్ట్ అండ్ విమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్, రైటర్, ఆరేటర్, ఎడ్యుకేషనలిస్ట్, ఫిలాంథ్రపిస్ట్. ఇన్ని ఉన్నాయి ఆవిడ, ఇన్ని స్పెషల్. ఫిలాంథ్రపిస్ట్ కూడా, బాగా డబ్బులు దానం చేయడం ఇలాంటివి అనమాట, లేని వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి ఫిలాంథ్రపిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, ఆరేటర్, వెరీ గుడ్ ఆరేటర్, రైటర్, విమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా ఈవిడ. స్త్రీ హక్కుల కోసం పోరాడే మహిళ కూడా.